హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆల్జీబ్రాలో ఒక చిన్న ట్రిక్స్ చూద్దాం. ఈ 5 ట్రిక్స్ ఉంటాయి. 5 ట్రిక్స్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఎన్టీపీసీ ఎగ్జామ్లో. క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దీన్ని ప్రాబ్లమేటిక్గా చేస్తే కొంచెం పెద్దగా అవుతుంది. జస్ట్ మనం ఎగ్జామ్లో వితిన్ 1-2 సెకండ్స్లో ఈ క్వశ్చన్ చేయొచ్చు. ఎట్లా అంటే చిన్న లాజిక్ ఉంటుంది, అదొకటి నేర్చుకోవాలి. k² - 2 ఇలాంటి ఏ క్వశ్చన్ వచ్చింది, x² + 1/x = 10 ఇచ్చినా కానీ, 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా, 5 ఇచ్చినా, 0.5 ఇచ్చినా ఇదే ఫార్ములా k² - 2. k అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 అంటే k అనుకోవాలి మనం. ఇక్కడ k² ఉంది కాబట్టి 2² అంటే 2² 2 2 4 మైనస్ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 4 - 2 2 అవుతుంది ఆన్సర్. ఓకే, వెరీ ఈజీ. క్వశ్చన్ చూడండి మళ్ళీ ఒకసారి. x + 1/x = 2 అయితే x² + 1/x² = ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. దాన్ని మనం చిన్న ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, k² - 2 అనేది చిన్న గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. k ప్లేస్లో మనకు 2 ఉంది కాబట్టి ఇక్కడ 2² 4 -2 ఆన్సర్ = 2. ఇది రెండో టైప్ క్వశ్చన్. x - 1/x = 3 అయితే x² + 1/x² ఎంత? ఇంతకుముందు మనకి ఇక్కడ ప్లస్ వచ్చింది, ఈసారి మైనస్ వచ్చింది. ఈ ఫార్ములాలో కూడా సేమ్ ప్లస్ వచ్చినప్పుడు మనం మైనస్ వేసినాం కదా, ఇప్పుడు మైనస్ వచ్చింది కదా ఇక్కడ ఫస్ట్ దాంట్లో, ఇక్కడ ప్లస్ వేసుకోవాలి. k² + 2, k ప్లేస్లో ఎంత ఉన్నది 3 ఉన్నది కాబట్టి ఇక్కడ 3² + 2, 3² అంటే 9 + 2, 9 + 2 ఎంత? 11. ఏం లేదు, ఇంతకుముందు ఇక్కడ ప్లస్ ఉంది, x + 1/x = 3 ఉన్నది. ఇంతకుముందు 2 ఉండే, x + 1/x = 2 ఉండే. ఈసారి x - 1/x = 3 ఉంది అంతే. ప్లస్ వచ్చినప్పుడు మనం ఇక్కడ k² దాంట్లో మైనస్ వేసుకోవాలి. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ వేసుకోవాలి అంతే. వెరీ ఈజీ.